ప్రభువు మీతో ఉందురుగాక, ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 18వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 15 నుండి 20 వరకు వాక్యము. నీ సోదరుడు నీ విషయమున తప్పిదము చేసిన ఎడల నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము. నీ మాటలు ఆలకించిన ఎడల వానిని నీవు సంపాదించుకున్న వాడవగుదువు. నీ మాటలను అతడు ఆలకింపని ఎడల ఒకరిద్దరును నీ వెంట తీసుకొని పొమ్ము. ఇట్లు 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపడును. అతడు వారి మాట కూడా వినని ఎడల సంఘమునకు తెలుపుము. ఆ సంఘమును కూడా అతడు లెక్కింపని ఎడల వానిని అవిశ్వాసినిగను సుంకరిగను పరిగణింపుము. భూలోకమందు మీరు వేనిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూలోకమందు మీరు వేనిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూలోకమున మీలో 2 ఏక మనస్కులై ఏమి ప్రార్థించినను పరలోకమందుండు నా పిత వారికి అది వసుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలయనా ఎక్కడ 2-3 నా పేరిట కూడుదురో అక్కడ వారి మధ్య నేను ఉన్నాను అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువు మరలా మనందరితోటి వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మనందరికి కూడా చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్, మనకు నచ్చినటువంటి ఒక సబ్జెక్ట్ ఏంటి అంటే సరిచేయటం, కరెక్టింగ్ సమ్వన్. మనందరికీ చాలా ఇష్టమైన సబ్జెక్ట్ కదా. అబ్బా, ఇది నాకే చెప్తున్నాడు యేసయ్య. ఎంతో సంతోషంగా ఉండుంటాం కదా మనం ఈ మాటలు విన్న వెంటనే. సరిచేయమని యేసయ్య మనకి మాట ఇచ్చేశాడు, మనకు అధికారం ఉంది. కాబట్టి ఇప్పుడు అందరం కూడా ఏం చేద్దాం ఈ మాటనంటే, యేసయ్య నాకే చెప్పాడు. ఏమని? సరిచేయమని నాకే చెప్పాడు. నాకే ఆ అర్హత ఉందని నాకు చెప్పాడు. కనుక ఇంకేం చేద్దాము? బయలుదేరి బయటికి వెళ్ళి సరిచేయడానికి వెళ్దాం. సరే, అసలు ఎందుకు సరిచేయాలి? ఏం సరిచేయాలి అంటే, యేసయ్య చెప్తున్నాడు కదా, ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే ఏం చేయాలంట? ఆ వ్యక్తిని పర్సనల్గా, వ్యక్తిగతంగా పిలిచి సరిచేయమని చెప్పేసి అని మొదటి మాట. రెండో మాట ఏమన్నాడు? సరిచేసిన తర్వాత కూడా ఆ మనుష్యుడు వినకపోతే, పట్టించుకోకపోతే 2-3 సాక్షులను పిలిచి వారి సమక్షంలో మరలా వారి తప్పును దిద్దటానికి ప్రయత్నం చేయి అని చెప్పారు. ఇక రెండవసారి కూడా లేదన్నప్పుడు ఇంకా 3వసారి సంఘమంతటిలో ఉన్నప్పుడు సంఘం ముందు ఆ విషయాన్ని తీసుకొచ్చి చర్చ చేయండి. సంఘం చెప్పినప్పుడు కూడా అతడు తప్పును సరిచేసుకోవడానికి ఇష్టపడకపోతే ఇంక చివరికి ఏం చేయమన్నారు? అతనిని వదిలిపెట్టమన్నాడు. ఒక సుంకరిగా, మాట విననటువంటి వ్యక్తిగా, కఠినాత్ముడిగా అతనిని వదిలివేయండి అని చెప్పేసి అని చెప్పారు. ఇక్కడ 3 సార్లు యేసుక్రీస్తు వారు సరిచేయటానికే ప్రయత్నం చేస్తున్నారు. మొదటిది వ్యక్తిగతంగా చేయమన్నారు, రెండవది 2-3 సాక్షుల మధ్యలో చేయమన్నారు, మూడవది సంఘం ఎదుట చేయమన్నారు. అయితే యేసుక్రీస్తు వారు సరిచేయమని చెప్పటానికి కలిగిన అంతరార్థం ఏంటంటే, ఒక వ్యక్తిని కాపాడుకోవటం కొరకే, ఒక వ్యక్తిని రక్షించుకోవటం కొరకే తప్ప ఆ వ్యక్తిని నిందించటము కాదు, అవమానపరచటము కాదు. ఆ వ్యక్తిని ఒంటరివాణిగా చేసి అతడు బాధపడుతుంటే, నిందించబడినప్పుడు ఏడుస్తూ ఉంటే చూసి ఆనందించడానికైతే కాదు. ఒక ఆత్మ ఎంతో విలువైనదని, ఆత్మ దేవునికి ఎంతో ప్రీతికరమైనదని, ఆత్మ కోల్పోవుట దేవుని చిత్తము కాదు. కనుక ఏమంటున్నారు తెలుసా?
సరిచేయమని చెప్తున్నారు. ఇప్పుడు ఇదే మాటని అనేక మంది చాలా అలుసుగా తీసుకొని దేవుడు నాకే అధికారం ఇచ్చాడు. ఎందుకు అంటే ఎదుటి వ్యక్తిని సరిచేయటానికంట. మొట్టమొదటిగా ఆలోచన చేస్తే సరిచేసేటువంటి వ్యక్తి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి తెలుసా అండి? ప్రేమ కలిగిన వాడే ఉండాలి. చిన్న ఉదాహరణ చెప్తా. తల్లి తండ్రి బిడ్డలు తప్పులు చేస్తారు, కొన్ని చేయకూడనటువంటి పనులు కూడా చేస్తారు. ప్రపంచంలో ఏ తల్లి అయినా తండ్రి అయినా సరే వాళ్ళ బిడ్డలు చేసినటువంటి పాపాన్ని బయటికి చెప్తారా? ఏ తల్లి తండ్రి కూడా బయటికి చెప్పరు. కారణం ఏంటో తెలుసా? అది వారి మధ్యలో ఉంచుకున్నటువంటి రహస్యం. అది 10 మందికి తెలియచేసి వారి కుమారుడి భవిష్యత్తును, ఆ కుమారుడి జీవితాన్ని పాడు చేయడం తల్లిదండ్రుల ఉద్దేశము కానే కాదు. ఒక తల్లి తండ్రి తమ బిడ్డలు ఎంత చెడ్డ ప్రవర్తన కలిగి ఉన్నప్పటికీ, ఎటువంటి అలవాట్లు కలిగైనా సరే ఉన్నప్పటికీ, చెడు సామాసాలు కలిగినప్పటికి కూడా అప్పటికి కూడా ఆ తల్లిదండ్రులు కుటుంబంలోనే ఉంచుతారు. కానీ బయటికి వెళ్ళేసేసి ఒక మైక్ పెట్టుకొని 10 మందికి చాటింపు వేయరు. తల్లిదండ్రిని మౌనంగా మనసులో దాచుకొని వీలైతే ప్రతిరోజు కన్నీటితోటి ప్రార్థన చేస్తూనే ఉంటారు. కుమారుని ప్రేమతోటి దగ్గరికి తీసుకొని చెప్తారు, నాన్న ఇది తప్పు, ఇలా ఉండకూడదు నాన్న, ఇలా ఉంటే భవిష్యత్తు పాడైపోయిద్ది, జీవితం నాశనం అయిపోయిద్ది, 10 మంది మన గురించి చెడుగా మాట్లాడుకుంటారని తల్లిదండ్రులు ప్రేమగా ఆ కుమారుని దగ్గర తీసుకొని సరిచేస్తారు తప్ప, ఆ కుమారుడు వినేంత వరకు ఓపిక కలిగి సహనం కలిగి ఆ కుమారుని ఎలా అయినా కాపాడుకోవాలని ఆశపడుతూ ఉంటారు. అంతేకాని ఒక మైక్ తీసుకొని చాటింపు వేసి తమ కుమారుడి జీవితాన్ని అయితే పాడు చేయరు. సరిచేసేటువంటి అధికారం ఉన్నది అని చెప్పుకునేటువంటి నీవు ఒక తల్లికి తండ్రికి కలిగిన ప్రేమ కలిగి ఉన్నావా? ఆ ప్రేమ లేకపోతే సరిచేసే అధికారం నీకు ఎలా ఉందని నువ్వు అనుకుంటున్నావు? ఎందుకంటే ప్రేమ ఒక వ్యక్తి మంచిని కోరుకుంటుంది, ఒక వ్యక్తి ఎదుగుదలను కోరుకుంటుంది, ఒక వ్యక్తి సంతోషముగా బ్రతకాలని కోరుకుంటుంది. కానీ ఈనాటి సమాజం ఎలా ఉందంటే నిందించాలి, అవమానపరచాలి, ఒక కుటుంబాన్ని పాడు చేయాలి, ఎదగకుండా చేయాలి, పేరు ప్రతిష్టలు పాడు చేయాలి. ఇదే అర్థము కాదు కదా? బైబిల్ గ్రంథంలో కూడా మనకు ఉదాహరణ ఉంది కదా, ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 1:19. మత్తయి సువార్త 1:19. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టం లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. చాలు. ఇక్కడ యోసేపు గారిని ఒక చక్కటి ఉదాహరణ మనము తీసుకుందాం. యోసేపు గారికి మరియా అనేటువంటి ఒక కన్యకని నిశ్చితార్థం చేసేసి అయిపోయింది. అయితే ఒకానొక సమయంలో యోసేపు గారికి ఏమని తెలిసింది? అయ్యో, నేను పెళ్లి చేసుకున్నటువంటి ఈ కన్యక గర్భవతి అని తెలిసింది. వెంటనే ఆయన ఏం చేసి ఉండాలండి? నిందించాడా? 10 మంది ముందు తీసుకొచ్చాడా? పెద్దల ముందు పెట్టాడు దాన్ని? లేదు కదా. రహస్యముగా విడిచిపెట్టేద్దాం. ఎందుకు అనంటే ఆనాటి కాలంలో ఒక స్త్రీ తప్పు చేసినట్లుగా తెలియబడితే శిక్ష ఏంటో తెలుసా? రాళ్లతో కొట్టి ఆ స్త్రీని చంపివేయాలి. ఇక్కడ యోసేపు గారి యొక్క ప్రవర్తన, ఆయన యొక్క హుందాతనం ఎలా ఉందనంటే ఒక జీవితాన్ని పాడు చేయకూడదు, ఒక స్త్రీ జీవితాన్ని అందున పాడు చేయకూడదు, అవమాన పాలు చేయకూడదు అని చెప్పి రహస్యముగా విడిచిపెట్టామనుకో తన బ్రతికేదో తను బ్రతికిద్దనుకున్నారు ఆయన. అంతేకాని పెద్దల ముందు తీసుకొస్తే, రాళ్లతో కొట్టబడితే, ఆమె చనిపోతే సంతోషపడదాం అనుకున్నాడు ఆయన. ఎంత గొప్ప మనసు కదా యోసేపు గారిది. ఒక్కరైనా సరే అంగీకరిస్తారు? అటువంటి పరిస్థితిలో ఏ పురుషుడైనా ఉంటే అంగీకరిస్తారా?
అంత గొప్ప మనసుందా? ఎందుకని యోసేపు గారిని ఏమన్నాడంటే నీతిమంతుడు అని చెప్పబడ్డారండి. అంటే ఆయనలో ఉన్నటువంటి నీతి ఆయన క్రియల ద్వారా బయలుపడింది. ఒక స్త్రీని గురించినటువంటి ఆయన కలిగినటువంటి ఆలోచన ఎంతో ఉన్నతంగా ఉంది. ఒక స్త్రీని ఎలా గౌరవించాలో ఆయన తెలుసుకొని ఉన్నాడు. బహిరంగంగా తీసుకొస్తే ఒక ప్రాణం విలువ తెలుసు కాబట్టే రహస్యంగా విడిచిపెడదాం అనుకున్నాడు ఆయన. ఆయన నీతిమంతుడంట. సరిచేసేటువంటి వాడు ఎలా ఉండాలి తెలుసా? నీతిమంతుడై ఉండాలి. మనం గమనిద్దాం, ఇప్పుడు సమాజంలో ఎలా జరుగుతుంది తెలుసా అండి? సమాజంలో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, TV9 ఫోన్ నెంబర్ ఉంటుంది, వేరే న్యూస్ ఛానల్ నెంబర్ ఉంటుంది. వెంటనే ఏం చేస్తున్నారు? ఒక 10 టీవీ ఛానల్స్ని ఫోన్ చేసి తీసుకొని ఒక అపార్ట్మెంట్కి వెళ్ళేసేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. సరే, పట్టుకున్నావు. నెక్స్ట్ ఏం జరిగింది? ఎవరి జీవితం పాడైంది? నువ్వు తీసుకొచ్చావు, ప్రపంచం అంతా చూడటానికి చేసావు. చేసిన తర్వాత దాని పర్యవసానం ప్రపంచం అనుభవిస్తుందా, నువ్వు అనుభవిస్తున్నావా? ఎవరి జీవితాన్ని పాడు చేసుకున్నారు? కేవలము నీ అజ్ఞానం వలన, నీ తొందరపాటు వలన ఒక వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి, నిజాలేంటో ప్రపంచం చూడాలి. వెరీ గుడ్, మంచి ఆలోచన. కానీ దాని పర్యవసానం నీ జీవితము నాశనం అయిపోతుంది. భర్త ఏమో భార్యని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలనుకుంటున్నాడు, భార్య ఏమో భర్తని రెడ్ హ్యాండెడ్గా అనుకుంటుంది. కానీ పట్టుకుంటున్నావు, కానీ నీ జీవితము పాడైపోతుంది, నాశనం అయిపోతుంది. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఒక వ్యక్తిని సరిచేయటం అనంటే ఆ వ్యక్తిని సంపాదించుకోవటం, ఆ వ్యక్తిని కాపాడుకోవటం, ఆ వ్యక్తి రక్షణలోనికి రావాలనేటువంటి సదుద్దేశం తప్ప సరిచేయటం అనేటువంటిది ఒక వ్యక్తిని కోల్పోవటానికి కాదు, ఒక జీవితాన్ని పాడు చేయటానికి కానే కాదు. మరి అంత గొప్ప మనసు ఎవరికుంది? సరిచేసేటువంటి మనసు ఎంతమంది కలిగి ఉన్నారు? ఆలోచన చేయండి. సరే, ఇప్పుడు మనం ఆలోచించేద్దాం. మనకి తెలిసినటువంటి ఒక సన్నివేశం ఉంది కదా బైబిల్ గ్రంథంలో, యోహాను సువార్త 8వ అధ్యాయంలో. అక్కడ యేసుక్రీస్తు వారి వద్దకు ఒక స్త్రీని తీసుకొచ్చేసి యేసుక్రీస్తు వారిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈమె పాపం చేయుచుండగా పట్టుబడింది. మోషే గారు మాకేం చెప్పారు అంటే, పాపములు పట్టుబడినటువంటి స్త్రీ రాళ్లతో కొట్టబడాలి, కొట్టి చంపాలి అని మాకు మోషే గారు రాశారు ధర్మశాస్త్రం అని చెప్పారు. వెరీ గుడ్. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఏమడుగుతున్నారు? అసలు మీరేం చెప్తారు? ఇక్కడ ఇలా రాయబడింది, ఇక్కడ జరిగిన సంఘటన అదే. ఇప్పుడు మీరేం చేస్తారు? ఈ పరిస్థితిని మీరు ఎలా సాల్వ్ చేస్తారు? మీ ఆలోచన ఏంటి చెప్పండి అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు వారి సమాధానం ఏంటండి? అది ఒకసారి చదువుతారా? యేసుక్రీస్తు వారు ఏమని సమాధానం చెప్పారు? మీలో పాపము చేయనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి. చాలు. అంటే యేసయ్య ఎవరిని శిక్షించారు? ఎవరిని రక్షించారు? ఆలోచన చేయండి. అంటే ఈ సన్నివేశంలో ఒక ప్రాణాన్ని కాపాడటానికి యేసు అడిగినట్టు ఒక చిన్న ప్రశ్న. పాపము చేయని వాడే మొదటగా రాయి వేయండి. అధికారం ఇచ్చేశాడు ఆయన, మార్గం తెరిచాడు. పాపము చేయనటువంటి నీవైతే రాయి వేయి. అదే నీ జీవితంలోనే పాపం ఉంటే రాయి వేయటానికి ఏం అర్హత ఉంది నీకు? అంతే కదా? యేసయ్య మార్గం తెరిచాడండి, తీర్పు తీర్చి పర్లేదు. వెరీ గుడ్. ఎప్పుడు నీవు నీ జీవితంలో, నీ కుటుంబంలో పాపము లేదు అని అనుకున్నప్పుడు నువ్వేం చేయాలంట? మొదట రాయి వేసేయి. పర్లేదు, ఏం పర్లేదు, రాయి వేయి. కానీ నీ జీవితంలోనే సరిచేయబడవలసినటువంటి జీవితము కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. నీలో
ఒక ఒక పెద్ద గోడలాగా కట్టుకున్నటువంటి పాపం ఉంది. నీలో అనేక బలహీనతలు ఉన్నాయి. నీ కుటుంబంలో పాపం ఉంది. నీ బిడ్డలకు అనేక రకాలైన బలహీనతలు ఉన్నాయి. నువ్వు వెళ్ళేసేసి పక్కన ఎవరో జీవితాన్ని బాగు చేయాలని ఈ మాటలు పట్టుకొని నువ్వు సరిచేయడానికి వెళితే నిన్నేమని పిలవాలి? ఏమని పిలవాలి? నువ్వు ఒకసారి ఆలోచించాయి. మన ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు మనకు తెలియదు, మన బిడ్డల జీవితాలు మనకు తెలియదు. తెలిసినప్పటికీ కూడా అవి మన కళ్ళకు కనపడవు. ఎందుకంటే మన దృష్టి అంతా కూడా ఎదుటి వ్యక్తి కుటుంబాన్ని బాగు చేయాలి, వాళ్ళ పిల్లల జీవితంలో ఉన్నటువంటి సమస్యలను, వాళ్ళు చేసేటువంటి తప్పులను వేలెత్తి చూపించాలి. ఇది మన యొక్క ధోరణి, ఇది మన ప్రవర్తన. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, పాపము చేయని వాడే మొదట రాయి వేయండి. అంటే నీలో లోపము లేదు అన్నప్పుడే ఒక వ్యక్తిని సరిచేయటానికి నీకు అధికారం ఉన్నట్లు. నేను చెప్పాలనుకున్న మాటలు అదే. నీలో తప్పు లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తిని నువ్వు సరిచేయటానికి, ఒక వ్యక్తిని మంచి మార్గంలో నడిపించడానికి నీకు అర్హత ఉన్నట్లు. లేకపోతే ఏ అర్హత నీకు లేదు. నీవు గుడ్డివాడివైతే మరొక గుడ్డివానికి నువ్వు ఎలా దారి చూపిస్తావు? ఎక్కడ పడతారంట? ఇద్దరు గోతులు పడతారంట. సరిచేయటం అనేటువంటిది అంత సాధారణమైనటువంటి విషయం కాదండి. సరిచేయగలిగినటువంటి స్థితికి రావాలనంటే ఆ వ్యక్తిని గురించినటువంటి బాధ్యత నీవు తీసుకోవాలి. సిద్ధమేనా నువ్వు? ఒక ఆత్మకు రెస్పాన్సిబిలిటీ, ఒక ఆత్మను గురించినటువంటి బాధ్యత నీది అని నువ్వు చెప్పగలవా? అప్పుడు నువ్వు సరిచేయడానికి అర్హత కలిగిన వాడివి. లేకపోతే నీకు ఎటువంటి అర్హత, అధికారము లేదు. ఆలోచించేయండి. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలతోటి ఒక సమస్య వచ్చింది. ఒక సమస్య వచ్చినప్పుడు దేవుడు కోపోద్రేకంతో ఈ యొక్క ఇశ్రాయేలు జాతిని అంతటిని కూడా అగ్నితో కాల్చివేస్తాను అని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి అడ్డుపడ్డాడు. ఎవరు? మోషే గారు. మోషే గారు అడ్డుపడ్డారంట. ఏమంటున్నారు తెలుసా? అయ్యా, మొదట నన్ను తీసివేయి, ఆ తర్వాత ఈ జనముతోటి నీకు నచ్చినట్లు చేయవచ్చయ్యా అని మోషే గారు దేవుని కోపానికి అడ్డుపడ్డారంట. ఇక్కడ మోషే గారు అడ్డుపడేమంటున్నారు? ఈ జనమంతటికి ఎవరు బాధ్యులంట? నేను. కనుక మొదట నన్ను తీసేయండి. ఆ కోపం ఏంటో, ఆ ఉగ్రత ఏంటో మొదట నా మీదకి రానివ్వండి అన్నప్పుడు ఆ ఒక్క పర్సన్ బట్టి దేవుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారంట. మరి సరిచేయుటకు అధికారం నీకు కలిగి ఉన్నావు నువ్వు అనుకుంటే ఒక ఆత్మను గురించినటువంటి బాధ్యత నువ్వు తీసుకుంటావా? ఎందుకంటే రేపొద్దున తీర్పు దినమందు నువ్వు చెప్పినటువంటి ఈ మాటే రేపొద్దున నీకు తీర్పు దినమందు ఆయన అడుగుతాడు నిన్ను. నువ్వు చెప్పావు కదా పలానా ఆత్మను గురించినటువంటి బాధ్యత, భారము నాది అని. అప్పుడేమవుతుంది తెలుసా అండి? నా జీవితాన్ని గురించి నేను లెక్క చెప్పాలి ఒకటి, మరలా నేను బాధ్యత తీసుకున్నటువంటి మరొక ఆత్మను గురించి కూడా లెక్క నేనే చెప్పాలి. అవసరమా? అవసరమా? ఎందుకంటే మనకు వచ్చేటువంటి తీర్పే ఉపద్రవం అయితే దానికి తోడు మరికొంత కలుపుకోవటం ఎందుకండి? అంటే ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటి అని అంటే, మొదట మనలను మనం సరి చేసుకుందాం. ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తికి సహాయం చేయటానికి ముందుగా మొదట నీ జీవితంలోనికి ప్రయాణం చేయి. నీలో ఉన్న బలహీనతలోనికి ప్రయాణం చేయి. నీవు ఎక్కడ పడిపోతున్నావో ప్రయాణం చేయి.
దృష్టి మాంద్యం ఉంటుంది, నోటితో నోటి మాంద్యం ఉంటుంది, శరీర మాంద్యం ఉంటుంది, ఆలోచన మాంద్యం ఉంది. అనేక మాంద్యాలు మన జీవితంలో పెట్టుకొని ఎదుటి వ్యక్తిని ఎలా సరిచేయగలుగుతావండి? అనేక మందికి ఇప్పుడు ఒక అలవాటు అయిపోయింది ఎదుటి వ్యక్తికి సహాయం చేయటం. సహాయం అంటే ఎట్లా అంటే మంచి గురించి కాదండి. ఎదుటి వ్యక్తి తప్పు చెప్పాడని ఆ తప్పుని కరెక్ట్ చేయడం. అదేదో మనము పరిపూర్ణమైనట్లు, అదేందో మనం పరిశుద్ధమైనట్లు, అదేంటో మనకు మాత్రమే అధికారం ఉన్నట్లు ఎవరి ముందు చూపించుకోవాలని వాక్యము ప్రకారం చెప్తున్న ఆలోచన చేద్దాం కదా. సరిచేయి. మొదట నీవు సరిచేయబడినటువంటి స్థితిలో నువ్వు ఉంటే, నీలో దోషం లేదు అని నువ్వు చెప్పగలిగితే, నీవు పరిపూర్ణముగా పరిశుద్ధుడవు అని నువ్వు చెప్పగలిగితే, లోకం పైన ఆశలు నీకు లేవు అనంటే, శరీరమును జయించిన వాడు నువ్వు చెప్పగలిగితే, సిరి సంపదలను జయించిన వాడు నువ్వు చెప్పగలిగితే, క్రీస్తు రూపమును ధరించుకొని క్రీస్తు వలె జీవించేటువంటి ఒక పౌలు గారి వలె నేను బ్రతుకుతున్నానని చెప్పగలిగితే సరిచేయి. అంతేకాని నేను సేవకుణ్ణి, నాకు అధికారం ఉంది, నేను వాక్యం చెబుతున్నా, నాకు అధికారం ఉంది, నేను చదువుకున్నాను, నాకు అధికారం ఉంది కాదు. ఎవరు పడితే వాళ్ళు సరిచేస్తే సరిచేయబడినటువంటి ఆత్మలకి ఎవరు బాధ్యులు? కొంతమంది అనుకుంటారు కదా, ప్రపంచమంతా నా వల్లే నడుస్తుంది అనుకుంటారు. ఎంత అజ్ఞానంలో బ్రతుకుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు. ప్రపంచమంతా వాళ్లే నడిపిస్తున్నారు, వాళ్ళు చేస్తేనే జరుగుతుంది అనేటువంటి ఒక అజ్ఞానంలో బ్రతుకుతూ ఉంటారు కొంతమంది. నీకు తెలియని విషయం ఏంటంటే, దేవుని వాక్యము నువ్వు కాకపోతే రాళ్ళు ప్రకటిస్తే. తెలుసా నీకు ఆ విషయం? నువ్వు స్తుతించకపోతే ఆకాశ పక్షులు స్తుతించవా దేవుణ్ణి? వృక్షాలు, చెట్లు స్తుతించవా? జీవకొట్టు స్తుతించదా? ఒక మనిషే దేవుని స్తుతించాలా? ఎన్ని వందల వేల కోట్ల దళాలు ఉన్నాయి దేవుని సన్నిధిలో, నిరంతరము స్తుతిస్తూనే ఉన్నారు కదా. అదేంటో నేను స్తుతిస్తేనే అని అనుకుంటే ఎట్లా కుదురుద్ది? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, విన్నటువంటి వాక్యము ద్వారా సరిచేయుటకు తొందరపడొద్దు, సరిచేయబడటానికి తొందరపడు. ఎందుకంటే మొదట మనము అంగీకారముగా మార్చబడాలి. అటు తర్వాత ప్రభు చిత్తమైతే ఆయన మనకు అధికారం ఇస్తే మనము పరిపూర్ణముగా మార్చబడి ఒక గురువు స్థానానికి వస్తే అప్పుడు అనేక మంది శిష్యులకు మనము బోధించగలిగిన వారం అవుతాం. నీవు ఇంకనూ శిష్యుడిగా ఉంటే ఒక గురువు బాధ్యత నువ్వు ఎలా తీసుకుంటావు? ఎందుకంటే నేర్పించేది గురువు, నేర్చుకునేది శిష్యుడు. మరి నీ స్థానం ఏంటి? నీకు నువ్వుగా నేను ఒక గురువుని, నేను ఒక టీచర్ని అని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు. ఒక గురువు అనేటువంటి వాడు పర్ఫెక్ట్గా ఉంటాడు అన్ని విషయములలో. మాట యందు, దృష్టి యందు, శరీరం యందు, ఆలోచన యందు, క్రియ యందు లోపము పట్టజాలని వ్యక్తి గురువు. ఆ గురువు పేరు ఏం పేరండి? ఆ గురువు పేరు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. మనమందరము ఆయన శిష్యులము. నీకు నువ్వుగా గురువు అనుకొని చెప్పేసని నువ్వు ఎవరిని బడితే వాళ్ళని సరిచేయడానికి ఆసక్తి చూపించొద్దు. ఎందుకంటే మనలో దోషము ఉన్నంత కాలము మనము సరిచేయబడవలసిన వారము. సరిచేసేటువంటి అధికారము యేసయ్యకు మాత్రమే ఉన్నది. లోపము లేనటువంటి భక్తి మనం చేయగలిగితే ఒక వ్యక్తికి సహాయం చేయవచ్చు, సరిచేయచ్చు. ఎలాగా? నిందించే విధంగా కాదండి, ప్రేమతోటి. ఒక తల్లి తండ్రి తమ బిడ్డల్ని ఎలా సహాయం చేసి
ప్రతి ఇబ్బంది నుంచి, వారికి ఉన్నటువంటి బలహీనతల నుంచి బయటకు తీసుకురావటానికి ఒక తల్లి తండ్రి ప్రయాసపడతారు చూసారా? అటువంటి ప్రేమ, అటువంటి ప్రయాసం మనం కలిగి ఉంటే ఇబ్బందుల్లో, ఇరుకులో ఉన్న వారికి సహాయం చేసి వాళ్ళని నిలపగలగాలి. అలా కాకుండా నిందించే విధంగా ఉంటే, వారిని పడవేసే విధంగా ఉంటే, వారిని ఇబ్బందుల్లోనికి నెట్టే విధంగా ఉంటే, వాళ్ళని తోలనాడటం, నిందించే విధంగా ఉంటే, గుర్తుపెట్టుకో, నీవు ఒక రోజున యేసయ్యకు లెక్క చెప్పాలి. అటు తర్వాత అంటున్నాడు కదా, నీ మాట వినకపోతే ఒక ఇద్దరిని సాక్షులను పిలు, వారి మధ్యలో మాట్లాడు. ఆలకిస్తాడేమో మరొక ప్రయత్నం, లేకపోతే సంఘం ఎదుటి తీసుకురా, అటు తర్వాత వదిలిపెట్టి అంటున్నాడండి. ఈ రోజున మనము ఎలా జీవిస్తున్నాం? ఒక వ్యక్తిని సరిచేయడానికి ఎంత ఆతృత పడుతూ ఉన్నామో కదా, అదే సరిచేయబడవలసిన పరిస్థితి వస్తే, ఏను తప్పు చేయవా, తప్పు లేదు అని నువ్వు చెప్పగలవా? నీవు వేషధారణ కాదా? నీకు లోకం పైన మక్కువ లేదా? నువ్వు శరీరమును జయించావా? నీ చేతులను జయించావా? నీ కాళ్ళను జయించావా? నీ మనసును జయించావా? నీ నోటిని జయించావా? ఏం జయించావు? ఏ ఒక్కటి జయించకపోయినా జయించని వాడివే కదా. మరి నువ్వెలాగా ఎదుటి వ్యక్తికి సహాయం చేయడానికి ముందుకు వెళ్తున్నావు? ఆలోచించే. ఎదుటి వ్యక్తి చేసేటువంటి తప్పు అని నువ్వు అంటున్నప్పుడు ఒక 4 వేలు నిన్ను చూపిస్తున్నా నీకు తెలీదా? గమనం కలిగి బ్రతుకుదామండి. మొదట సరిచేయబడదాం, తర్వాత దేవుని కృపను బట్టి ప్రేమతోటి వారిని యేసయ్యలోనికి తీసుకొద్దాం. వారి కొరకు ఓపికతోటి ఎదురు చూద్దాం. ఇప్పటికీ యేసయ్య మనందరి గురించి ఓపిక కలిగి ఉన్నాడు. ప్రతిదినము వాక్యము ద్వారా ఆయన మనల్ని సరిచేస్తూనే ఉన్నాడండి. సరిచేయబడ్డావా? అధికారం కలిగినటువంటి యేసయ్య నిన్నెప్పుడు నిందించలేదు కదా, నిన్ను దూషించలేదు కదా, నీ జీవితాన్ని పాడు చేయలేదు కదా, నీ జీవితాన్ని బట్టబయలు చేయలేదు కదా. మరి నువ్వెందుకు ఆసక్తి చూపిస్తున్నావు ఒక వ్యక్తి జీవితాన్ని బట్టబయలు చేయటానికి? యేసయ్య అది ఒప్పుకోడు. ఆయన ఎంత ఓపిక కలిగి ఉన్నాడో, ఎంత సహనం కలిగి ఉన్నాడో, అంతటి ఓపిక, సహనము మనము కూడా కలిగి ఉండాలని యేసయ్య కోరుకుంటూ ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనలను దీవించును గాక. ఆమేన్.